పరిషత్ ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపులు తలెత్తకుండా అఫిడవిట్ అస్త్రానికి కాంగ్రెస్ పార్టీ పదును పెట్టింది. కాంగ్రెస్ తరపున జెడ్పీటీసీ, ఎంపీటీసీలుగా పోటీ చేసే అభ్యర్థుల నుంచి పార్టీ మారబోమంటూ అఫిడవిట్ తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ టికెట్పై గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా పార్టీ ఫిరాయించడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది టీపీసీసీ. ఫిరాయింపులు, బేరసారాలకు ఎక్కువ అవకాశం ఉండే జిల్లా, మండల పరిషత్ల విషయంలో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు అఫిడవిట్ అస్త్రాన్ని ముందుకు తెస్తోంది టీపీసీసీ. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఈ అఫిడవిట్ కు శ్రీకారం చుట్టారు. గెలిచిన తర్వాత తాను పార్టీ మారబోనంటూ కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి ముందు కార్యకర్తల సమక్షంలో అఫిడవిట్ సమర్పించారు. అంతేకాదు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ పార్టీ మారబోమంటూ అభ్యర్థులతో అఫిడవిట్ తీసుకోవాలని ఆయన ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు కరీంనగర్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన వచ్చింది. రాతపూర్వక హామీతో ఫిరాయింపులకు చెక్ పెట్టొచ్చని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. పొన్నం ప్రభాకర్ తెరపైకి తెచ్చిన అఫిడవిట్ అస్త్రంపై చర్చించేందుకు ఇవాళ గాంధీ భవన్ లో టీపీసీసీ నేతలు సమావేశం కానున్నారు. అఫిడవిట్ ఇచ్చిన వ్యక్తి గెలిచాక పార్టీ మారితే చీటింగ్ కేసు నమోదు చేసి న్యాయపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఫిరాయింపులకు చెక్ పెట్టాలా, పార్టీ మారితే కేసు పెట్టే అవకాశం ఉన్న ఈ అఫిడవిట్ల స్వీకరణ విషయంలో ఇవాళ తుది నిర్ణయం తీసుకోనుంది టీపీసీసీ. ఇక జిల్లా, మండల పరిషత్ చైర్మన్ల ఎన్నికకు పార్టీ నిర్ణయించిన అభ్యర్థులకే జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఓటు వేయాలంటూ విప్ జారీ చేసే అధికారం పార్టీలకుంది. ఈ విప్ ను ధిక్కరించి ఇతర పార్టీల అభ్యర్థులకు ఓటేస్తే ఫిరాయింపు నిరోధక చట్టం కింద జెడ్పీటీసీ, ఎంపీటీసీలపై రాష్ట్ర ఎన్నికల సంఘం అనర్హత వేటు వేయవచ్చు. అయితే పరిషత్ ఎన్నికల తర్వాత పార్టీ మారే ఎంపీటీసీ, జెడ్పీటీసీలపై అనర్హత ఓటు వేసే నిర్ణయాధికారం రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలో లేదు. అందుకే ఫిరాయింపులకు చెక్ పెట్టేందుకు అభ్యర్థుల నుంచి అఫిడవిట్ తీసుకునే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తెరపైకి తీసుకొస్తోంది.